Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A, Chapter number 1 Functions, Exercise 1B లో ఫస్ట్ డొమైన్లో 8th ప్రాబ్లం ఇన్వర్స్లని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, వాళ్ళు ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేసి ఇచ్చారు మా. ఓకే, వీటికి మనము ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ A comma B is belongs to R. F is mapping from R to R. ఇది ఎలా డిఫైన్ చేశారు? f of x ఈక్వల్ టు ax ప్లస్ b, a అనేది నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటానంటే లెట్ y ఈక్వల్ టు f of x అని తీసుకుంటాను. ఓకే, అర్థమవుతుందా మీకు? ఎస్, y ఈక్వల్ టు f of x అంటే ax ప్లస్ b, y ఈ bని ఇది తీసుకుంటాను మైనస్ b ఈక్వల్ టు ax, ఈ ఏని ఇక్కడ పంపించేస్తాను y మైనస్ b బై a ఈక్వల్ టు x. ఇక్కడ నుంచి f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు x, కరెక్టా? ఈ x ప్లేస్లో నేను y ఇన్వర్స్ f ఇన్వర్స్ y సబ్స్టిట్యూట్ చేస్తాను. y మైనస్ b బై a ఈక్వల్ టు f ఇన్వర్స్ y అని. f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y మైనస్ b బై a, y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాను, x మైనస్ b బై a, అంతే. అంతేనా? చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి కదా, భయపడద్దండి. ఓకేనా? ఎస్, ఇది మా 8th వన్లో ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్. సి గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r టు 0, ఇన్ఫినిటీ. ఇది ఎలా డిఫైన్ చేశారు? f ఆఫ్ x ఈక్వల్ టు 5 to the power of x లాగా ఇచ్చారు. ఓకే, ఎస్, లెట్ y ఈక్వల్ టు f ఆఫ్ x, దీని నుంచి f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు x లాగా తీసుకోవాలి. ఓకే, y ఈక్వల్ టు 5 to the power of x. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్, ఇలా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే లాగ్ని తీసేసుకోండి. log y ఈక్వల్ టు log 5 పవర్ x. ఈ xని ముందే తీసుకుంటాను. log y ఈక్వల్ టు x ఇంటూ log 5. సో log y బై log 5 ఈక్వల్ టు x రాయచ్చా? ఓకేనా? దీన్ని మనము 10th క్లాస్లో నేర్చుకున్నాం. x ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? log y బేస్ 5గా రాయొచ్చు. ఓకేనా? ఎస్, x అంటే ఏంటి? f ఇన్వర్స్ y. f ఇన్వర్స్ y ఈక్వల్ టు log y బేస్ 5. దీన్ని ఇంకా మనం xలలో రాయాలంటే log x బేస్ 5, అంతే. ఇదే ఇన్వర్స్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు r అండ్ f of x ఈక్వల్ టు log x బేస్ 2. ఓకే, ఎస్, లెట్ y ఈక్వల్ టు f of x, దీని నుంచి నేను f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు xగా రాస్తాను. ఓకేనా? y ఈక్వల్ టు f of x మీన్స్ log x బేస్ 2. ఈ లాగర్థం ఫామ్ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాను. ఓకేనా? అంటే ఎలాగా? ఇది ఈతులకు వస్తే ఏమవుతుంది? 2 పవర్ y అవుతుంది కదా, x ఈక్వల్ టు 2 పవర్ y. x మీన్స్ f ఇన్వర్స్ y ఈక్వల్ టు 2 పవర్ y. దీన్నే నేను xలో రాయాలంటే f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ x, అంతే. ఇదే మనకు కావాల్సిన ఇన్వర్స్ ఫంక్షన్.
సో ఇది మా 2 మార్క్స్కి అడిగితే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.